ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బషీర్ బీబీ దర్గాకు ర్యాలీగా బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్. పెన్షన్లపై జగన్ రెడ్డి కుట్రలు బట్టబయలయ్యాయి. బోండా ఉమా మహేశ్వరరావు మీడియా సమావేశం. పిఠాపురంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎండాకాలం వచ్చిందంటే ఇప్ప పూల పండుగ వాతావరణం. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు. మంత్రి సహా 2 కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తా కేటీఆర్. బషీర్ బీబీ దర్గాకు ర్యాలీగా బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీటి నిర్వహణలో వైఫల్యం వల్ల, రాష్ట్రంలో విద్యుత్ నిర్వహణలో లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈ రాష్ట్ర కరువును నివారించే ప్రయత్నాలు చేయకుండా కరువును పెంచి రాష్ట్రాన్ని అపాయంలోకి, రైతాంగాన్ని అపాయంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాలని, రాష్ట్రంలో రైతుల్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు కలెక్టర్లకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే, దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఇవాళ కేసీఆర్ గారు పొలం బాట పట్టిన తర్వాత కంటి తుడుపు చర్యలు ప్రారంభించారు. గతంలో కూడా మీరు చూశారు, కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టిలేపింది. ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించింది బీఆర్ఎస్ పార్టీయే. ఈరోజు ఇప్పుడు కరువుపై కూడా కేసీఆర్ గారు పొలం బాట బట్టి కాలు బయట పెట్టినాకనే ఈ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మీరు చూస్తే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది.
వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు కూడా నిన్న నీళ్లు విడుదల చేశారు. ఇది ఎప్పుడు చేసిండ్రు? కేసీఆర్ గారు నల్గొండ జిల్లా పెన్షన్లపై జగన్ రెడ్డి కుట్రలు బట్టబయలయ్యాయి. బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయినటువంటి వైసీపీ ఇవాళ అనేకమైనటువంటి అక్రమాలకి పాల్పడుతూ ఉంది. ఈరోజు విపరీతమైనటువంటి ఎండలు దాదాపు విజయవాడ నగరంలో కానీ అలాగే రాష్ట్రంలో విశాఖపట్నం కానీ రాయలసీమ కానీ అన్ని ఊళ్ళల్లో కూడా విపరీతమైన టెంపరేచర్స్ పెరిగినటువంటి ఈ దశలో పింఛనుదారులతో జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడు. రాక్షస రాజకీయ క్రీడ. మామూలు కూడా దుర్మార్గులు. ఎందుకంటే తల్లి వయసు ఉన్నటువంటి పింఛన్లు, తండ్రి వయసు ఉన్నటువంటి పింఛన్లు, మరి వితంతువులు, అలాగే దివ్యాంగులు, కదలలేక ఇళ్లల్లో ఉండి ఇబ్బందులు పడుతూ నడవలేని వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళి పింఛన్లు తీసుకునే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాక్షస క్రీడలో బలైపోతూ ఉన్నారు. 2 నెలలు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు. 2 నెలలు. ఏప్రిల్ 1వ తారీఖు ఇవ్వాల్సిన పింఛను సాక్షి పేపర్లో 3 నుంచి పింఛను పెంపర్లని పంపిణీ అని వేశారు. మరి 3 నుంచి పంపిణీ అన్నప్పుడు ఎందుకు మీరు డోర్ టు డోర్ ఇవ్వటం లేదు? గతంలో ఇచ్చినటువంటి డోర్ టు డోర్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఎండలు మండిపోతూ ఉన్నాయే. తల్లి లాంటి వయసున్న వాళ్ళు, తండ్రి లాంటి వయసున్న వాళ్ళు, భర్తల్ని కోల్పోయిన వితంతువులు, అక్కలు, చెల్లెళ్ళు, అలాగే దివ్యాంగులు, వీళ్ళు నీ రాక్షస క్రీడలో ఇవాళ సచివాలయాల దగ్గరికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి సచివాలయాల దగ్గరికి? సచివాలయాల దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని? నేను అడుగుతా ఉన్నా. సాక్షి పత్రికలో విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ విష ప్రచారాల్లో రాజకీయ ప్రతిపక్ష పార్టీలంట ఎలక్షన్ కమిషన్ చెప్పినాయంట, ఎలక్షన్ కమిషను ఆపిచ్చారంట. అంటే మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ముఖ్యమంత్రి, ఆపద్ధరం ముఖ్యమంత్రివైనా నువ్వు ఇంకా నీకు 40 రోజులు నువ్వు ఆపద్ధరం ముఖ్యమంత్రిగా కొనసాగుతావు. నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వటం లేదు జగన్ రెడ్డి? డోర్ టు డోర్ పింఛన్లు ఇవ్వమని పింఛన్దారులందరికీ ఇంటి దగ్గరికి ఇవ్వమని ఎందుకు నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం లేదు అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? నువ్వు వాలంటీర్ని నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నావు, నీ వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో వాడుకుంటా ఉన్నావు. అది తప్పు. కాబట్టి డీటెయిల్స్ చూస్తే రానున్న ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఉదయం స్థానిక ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం కొత్తపల్లి మండలంలో పొన్నాడలో బషీర్ బీబీ దర్గాకు బయలుదేరారు. ఆ తర్వాత ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశం అవుతారు. కాగా పిఠాపురంలో పవన్ 4వ రోజు పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పవన్ నేడు పిఠాపురం పర్యటనను ముగించుకొని రేపు తెనాలి వెళ్తారు. 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 9న ఉగాది సందర్భంగా పిఠాపురంలో నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు. 10 రాజోలు, 11న గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు పవన్. నా ప్రార్థనలో గౌరవం తెలపడానికి వచ్చి రావాలని చెప్పగానే డాక్టర్ జి ఎలీషా బాబు గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు
వారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పాస్టర్ గారు బి థియోఫిలస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ప్రెసిడెంట్ జి సాల్మన్ రాజ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా నా విన్నపాన్ని మన్నించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే కదా. ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలో నేను చదువుకున్న మిషనరీ స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పింది నడిచినప్పుడు ఎప్పుడో 5వ క్లాస్లో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు, మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుడిని అనేక రకాలుగా చూస్తాం. ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది. అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడని కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బెత్లెహేం వెళ్ళుంటారో నాకు తెలియదు, కానీ నాకు ప్రత్యేకించి బెత్లెహేం వెళ్ళే అవకాశం లభించింది. దాదాపు ఒక 2007లో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి, దానికి సంబంధించి మీరు పాత్ర వేయాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రిప్ట్లో పట్టుకొచ్చారు సంగీతం శ్రీనివాసరావు గారు. కూర్చొని నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయింది అంటే స్టార్ట్ చేశారు కానీ అది అవ్వలేదు. కాకపోతే అది నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం. ప్రముఖ వ్యక్తి న్యూఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. नमस्कार साथियों, वादे के अनुसार फिर से हम लोग हाजिर हैं एक बहुत महत्वपूर्ण व्यक्ति को हमारे पार्टी में, हमारे परिवार में शामिल करने के लिए. उनको आपके सामने बैठे हैं. मेरे साथ चिर परिचित हमारे बहुत पॉपुलर अध्यक्ष अखिलेश जी और हमारे सबके जो आशीर्वाद देते रहते हैं मोहन प्रकाश जी, हमारे 2 विधायक साथी आनंद जी, संतोष जी औरंगाबाद से, और ये हमारे अजय निषाद जी, जिनका हम आज आपके सामने स्वागत करते हैं. जिनका जन्म ही 2 अक्टूबर को हुआ हो, वो भाजपा में क्या कर रहे थे अब तक हमें ये नहीं समझ में आया. तो आपका हम स्वागत करेंगे औपचारिक रूप से, लेकिन उससे पहले मैं अखिलेश जी से निवेदन करूंगा कि अजय निषाद जी के विषय में, वहाँ के राजनीतिक परिप्रेक्ष्य के विषय में आपसे 2 शब्द कहें. मित्रों, आप सभी को मालूम है मुजफ्फरपुर से इनके पिताजी 4 बार कैप्टन जयनारायण निषाद साहब हम लोगों के भी नेता थे. और ईबीसी की आज बात जो शुरू हुई है तो इनके पिताजी से शुरू हुआ था. बिहार के राजनीति में जो रिलेवेंस हुआ ईबीसी का, वो उनकी वजह से हुआ. और लगातार 4 बार के बाद ये 2014 का चुनाव जीते, 2019 का चुनाव जीते. उसके बाद अच्छा कहा आपने कि ये भाजपा में क्यों थे. इनके पिताजी लगातार भाजपा के वसूलों के खिलाफ उन्होंने काम किया, और ये भी थे जरूर वहाँ, लेकिन घुटन में ही रहते थे. कई बार बात होती थी. इसलिए कांग्रेस परिवार में मैं इनका स्वागत करता हूँ, और मुझे पूरी उम्मीद है कि इनके आने से पूरा मुजफ्फरपुर के इलाके में, दरभंगा, मधुबनी, चंपारण के इलाके में न केवल ईबीसी वोट हम लोगों की तरफ आएगा, बल्कि इनके व्यक्तित्व और कृतित्व से निश्चित रूप से कांग्रेस संगठन को भी मजबूती मिलेगी. धन्यवाद.
एक सिटिंग एमपी भारतीय जनता पार्टी के पार्टी ज्वाइन करें कांग्रेस पार्टी, आप समझ लीजिए हवा किधर चल रही है। इससे ज्यादा बोलना उचित नहीं है। मोहन प्रकाश जी, मैं आपसे आग्रह करूंगा। नहीं, आपको बोलना चाहिए। मित्रों, सबको तो नमस्कार हो गया है ना, हो गया। क्योंकि पिछली बार किसी ने शिकायत की थी। तो नमस्कार आप सब लोगों को। मित्रों, अब जैसा हमारे प्रदेश अध्यक्ष अखिलेश जी ने आपको बताया कि इनके पिताजी 4 बार और 2 बार ये संसद सदस्य रहे हैं। सिर्फ इतना नहीं, समाजवादी आंदोलन के और दलित, शोषित, पीड़ित और अति पिछड़ों के आवाज़ उठाने वाले वो रहे हैं, और ये भी उन्हीं के नक्शे कदम। తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. ఈ అంశంలో ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. నా పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు చేసిన 2 కాంగ్రెస్ నేతలు ఓ మంత్రికి లీగల్ నోటీసులు పంపిస్తా. నిరాధారమైన సిగ్గుపడాల్సిన ఆరోపణలు చేసినందుకు వారు నాకు క్షమాపణలు చెప్పాలి, లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలు రాస్తున్న న్యూస్ అవుట్లెట్లకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తా అని ట్వీట్ చేశారు. తన ట్వీట్లో మంత్రి కొండ సురేఖ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఒక మంత్రి అని కేటీఆర్ పేర్కొన్నారు. తన ట్వీట్ కు ఆంగ్ల వార్తా పత్రికలో వచ్చిన ఓ కథనాన్ని షేర్ చేశారు. ఏపీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాలను కాంగ్రెస్ పార్టీ నేడు విడుదల చేయనుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆమె ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించనున్నారు. అనంతరం అభ్యర్థుల జాబితాను ఆమె ప్రకటించనున్నారు. సాయంత్రం కడపలో ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొంటారు. మరోవైపు కడపలో లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కడప నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ఖరారు చేసినట్లు సమాచారం. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిన్న కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్, షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా 117 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల అభ్యర్థులపై చర్చించారు. పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్టులతో సర్దుబాటు నేపథ్యంలో ఇతర స్థానాలను పెండింగ్ లో ఉంచినట్లుగా సమాచారం. పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎన్నికల బరిలో లేరని తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ఏజెన్సీలో జోరుగా సేకరణ. అడవుల్లో పండుగ వాతావరణం. ఉపాధి పొందుతున్న గిరిజనులు, విప్పపూలను సేకరిస్తున్న గిరిజనులు. ఏజెన్సీలో ఎండాకాలం వచ్చిందంటే ఇప్పపూలతో సందడితో కూడిన పండుగ వాతావరణం కనిపిస్తోంది. గిరిజనులకు చేతి నిండా పని ఉంటుంది. ఈ సమయంలో విప్ప చెట్లు విస్తారంగా పూస్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా గిరిజనులు విప్పపూలను సేకరిస్తారు. తెల్లవారుజాము నుంచి అడవులకు వెళ్తారు. మార్చి నెల నుంచి ప్రారంభమయ్యే పూల సేకరణ మే చివరి వరకు కొనసాగుతుంది. సేకరించినటువంటి పూలను జీసీసీ సంస్థ వ్యాపారస్తులకు గిరిజనులు విక్రయిస్తారు. గిరిజనులు ప్రీతిగా సేవించే నాటుసారా, ప్రసాదాల తయారీ, ఆహారంలో విప్పు పూలను ఉపయోగిస్తారు. విప్ప పూలను ప్రకృతి అందించే వరప్రసాదంగా గిరిజనులు భావిస్తుంటారు. ఈ పూలతో ప్రతి ఏడాది 3 నెలలతో పాటుగా ఉపాధి పొందుతూ ఉంటారు. విప్పు పూలలో లభ్యమయ్యేది కూడా ఇలా ప్రతి ఏడాది మార్చి నెల నుంచి మే నెల చివరి వరకు మాత్రమే. విప్ప చెట్లకు విప్ప పూలు పూస్తూ ఉంటాయి. చర్ల మండలంలోని ఈ చెట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. విప్ప పూలు ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే చెట్ల నుంచి కింద పడుతూ ఉంటాయి. ఈ క్రమంలో గిరిజనులు అక్కడికి చేరుకుని పూలను సేకరిస్తూ ఉంటారు. అనంతరం బుట్టల్లో వాటిని నింపుకొని ఇళ్లకు తరలిస్తారు. వాటిని ఎండలో ఆరబెడతారు. అనంతరం వాటిని నిల్వ చేస్తారు. మండలంలోని పలు గ్రామాల్లో ఈ పూల సేకరణ ఎక్కువగా ఉంటుంది. సేకరించినటువంటి విప్ప పూలతో గిరిజనులు ఎక్కువగా సారా తయారు చేస్తారు. ముందుగా పూలను నీటిలో నానబెడతారు. అనంతరం మట్టి కుండలో పోసి ఉడకబెడతారు. ఇదే క్రమంలో విప్పపూల నుంచి తెల్లటి ద్రావణంలో సారా బయటకు వస్తూ ఉంటుంది. ద్రావణాన్నే గిరిజనులు ఇప్పపూలతో సహా పువ్వుతో సారా తయారు చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పకాయ సీజన్ వస్తుంది. గిరిజనులు వాటిని సేకరించి గానుగలు, మిల్లెలు వద్దకు తీసుకుని వచ్చి ఇప్పబద్దను నూనెగా ఆడిస్తారు. గిరిజనులు ఆ నూనెను ఉడకబెట్టి వంట నూనెగా వాడతారు.
నిడమనూరు మండలంలోని వేంపాడు గ్రామంలో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు రైతులతో కలిసి ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2014 నుండి 2023 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ నేతృత్వంలో వరుసగా సంవత్సరానికి 2 సార్లు పంటలకు సక్రమంగా నిర్వహించి ఈ ప్రాంత వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడిన ఘనత కేసీఆర్ అని, 506, 507 అడుగుల వాటర్ లెవెల్ ఉన్నటువంటి క్రమంలో కూడా నీరును విడుదల చేసి రైతుల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, రైతులు బాగుంటే రాష్ట్రం బాగుపడుతుంది అని, రైతుల మీద, రైతుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ రైతులను కాపాడుకోవాలని, ఒక గుంట కూడా ఎండిపోకుండా పంటలను కాపాడిన ఘనత కేసీఆర్దే. కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టం పోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రేపు నల్గొండ జిల్లా కేంద్రం శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో జరిగే నల్గొండ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు హాజరై విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. ఇటు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని తెలిపారు. చంద్రశేఖరరావు గారు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని వేంపాడు గ్రామంలో ఎండినటువంటి పంట పొలాలను విజిట్ చేయడానికి కార్యక్రమం ఉండే. సరే, కొన్ని అనివార్య కాలం వల్ల అక్కడనే సమయం సరిపోక ఇప్పుడే మాకు తెలిసినటువంటి విషయం. ఇక్కడికి రాలేకపోతున్నందుకు చింతిస్తున్నామని చెప్పమని వారి ఆదేశాల మేరకు ఈ ప్రాంత రైతాంగాన్ని తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్యలు, రైతు సమస్యలు తెలియజేయడానికి నాగార్జున సాగర్ నియోజకవర్గం ఊళ్ళో నుండి వచ్చినటువంటి రైతాంగానికి విషయం తెలియజేయాలని చెప్పినారు. సరే, ప్రకృతి సహకరించక ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి భూగర్భ జలాలు అడిగి ఉండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైతులు వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక వనరులతోటి పొలాలను నాట్లేసుకున్నారు. సరే, పెరిగినవి ఒక 2 తల్లు ఇస్తే, ఇప్పుడు మనం ఉన్నటువంటి పొలం 14 ఎకరాల పొలం, 2 తల్లు కనుక నీళ్ళు ఇస్తే ఎకరానికి 50 బస్తాలు ధాన్యం పండేటువంటి పరిస్థితి. మరి పెట్టుబడి పెట్టి ఇంకా 2 తల్లు నీళ్లు వల్లైనటువంటి నిస్సాయ స్థితిలో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతులకు తీరని అన్యాయం చేసింది. ఇదే 2014 నుండి నేటి వరకు కూడా టీఆర్ఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వరుసగా సంవత్సరానికి 2 పంటలకు సక్రమంగా నీళ్ళు అందించి ఈ ప్రాంత వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడుకున్నాడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఈ దఫా ఇటువంటి వాటర్ లెవెల్స్ ఈ 506, 7 ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏదో పద్ధతిలో నీరు డ్రా చేసి రైతును కాపాడుకోవాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పి రైతు సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు రైతాంగాన్ని కాపాడుకున్న ఒక గుంట కూడా ఎండిపోకుండా పంటలను కాపాడినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి సొంతమైంది. మరి ఇప్పుడు నేటి పాలకులు వ్యవసాయ రంగం మీద కానీ, రైతాంగ సమస్యల మీద కానీ అవగాహన లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఇదే వాటర్ లెవెల్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నప్పుడు మేము పంటలు కాపాడినాం. మరి అంతకన్నా మీకు వాటర్ లెవెల్స్ ఎక్కువనే ఉన్నాయి. రైతాంగాన్ని 2 తల్లు నీళ్ళు ఇచ్చి కాపాడలేదంటే మీకు రైతాంగ సమస్యల మీద, నీరును ఏ విధంగా వాడుకోవాలనే దాని మీద కూడా కనీస అవగాహన లేదు మీకు మంత్రులకు అనేటువంటి విషయం అర్థమవుతుంది. మరి పాలనా దక్షత గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పరిపాలించినటువంటి తీరు, వారికి ఉన్నటువంటి పాలనా దక్షత మీకు లేదు అనేటువంటిది తెలంగాణ రైతాంగానికి తేటతెల్లమైంది. ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని ఏ విధంగా మీరు లెక్కలేసి రైతాంగాన్ని కాపాడుకుంటారో దాన్ని మీరే నిర్ణయం తీసుకొని రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతాంగాన్ని కూడా ఆ పాలనకు, ఈ పాలనకు, ఆ ముఖ్యమంత్రి గారికి, ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి పాలనా దక్షత, రైతాంగం మీద, వ్యవసాయ రంగం సమస్యల మీద పరిష్కారం చేయాలనేటువంటి చిత్తశుద్ధి, అవగాహన ఎవరికి ఉందో బేరీ చేసుకోవాల్సిందిగా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ రైతుల సమస్యల మీద అవగాహన లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు గమనించవలసిందిగా
విజ్ఞప్తి చేస్తూ పంట నష్టపోయినటువంటి దాదాపు 2.5-3 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. మరి ఏ విధంగానైనా ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బషీర్ బీబీ దర్గాకు ర్యాలీగా బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్. పెన్షన్లపై జగన్ రెడ్డి కుట్రలు బట్టబయలయ్యాయి. బోండా ఉమా మహేశ్వరరావు మీడియా సమావేశం. పిఠాపురంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎండాకాలం వచ్చిందంటే ఇప్పపూల పండుగ వాతావరణం. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు. మంత్రి సహా 2 కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తా కేటీఆర్. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.